హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ నాటుకోడి పులావ్ చేస్తున్నాను. అది కూడా పక్కా విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా నేను చికెన్ అయితే వాష్ చేసుకుంటున్నానండి. ఇలా మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అయితే ఇప్పుడు 1.5 గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో అయితే నేను 1.5 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెను పెట్టుకుందామండి. గిన్నె కొంచెం మందంగా ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. గిన్నె బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి నేను 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాటుకోడిలోకి. ఇప్పుడు నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం బిర్యానీ దినుసులు అన్నిటినీ కూడా వేసుకోవాలి. చెక్క, లవంగాయి, బిర్యానీ ఆకు, జాపత్రి, షాజీరా, అలాగే జీడిపప్పులను కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని బారుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు చాలా చాలా బాగుంటుంది నాటుకోడి కూరలోకి. ఒకసారి ట్రై చేసి చూడండి. 2-3 పచ్చిమిర్చి చీలికలను కూడా ఇలా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి నేను 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక చిన్న సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటాలు మంచి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన 2 నిమిషాలకి దీనిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి, లేకపోతే విరిగిపోతుంది. మంచిగా మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాటుకోడిని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత నాటుకోడిలోంచి వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఇలా రిలీజ్ అవుతున్నప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకున్నట్లయితే నాటుకోడికి ఉప్పు అనేది బాగా పడుతుందండి. ఇప్పుడు నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దీనిలోకి వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. అది ఉడకడానికి ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మంచిగా 80% వరకు నాటుకోడిని అయితే ఉడికించుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కల్ని మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మనకి ముక్క అయితే 80% వరకు ఉడికిపోతుంది. మిగిలిన 20% మనం బియ్యం ఎసరు వేశాక మగ్గిపోతుందండి. ఇప్పుడు మనం బాస్మతి రైస్ని అయితే వేసుకుందాము. బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. అందుకని 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే తగ్గించుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇందాక చికెన్ ఉడికించేటప్పుడు నాకు వాటర్ అయితే మిగిలాయండి. అందుకని ఒక 1/2 తగ్గించాను. మీకు సరిపోకపోతే ఆ 1/2 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కారాలు ఏమన్నా సరిపోకపోతే చూసుకొని వేసుకొని, అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి 90% వరకు వాటర్ అయితే అయిపోతాయండి, ఇంకిపోతాయి. ఇప్పుడు ఫుల్గా మంట సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. వేడి వేడి నాటుకోడి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారాక మనం ఈ రైస్ని తీసుకుంటే పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. వేడి మీద చెమ్మగా అయితే ఉంటుంది. ఈ నాటుకోడి పులావ్లోకి మనకి ఎలాంటి సైడ్ డిషెస్ అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉత్తిగానే చాలా బాగుంటుంది. రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.